ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సింహరాశి వారికి ఆగస్టు నెల ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల అద్భుతంగా ఉంటుందంటారు వీళ్ళకి? సింహము వారికి గనక చూసుకుంటే ప్రస్తుతం కేతు ఉన్నాడు రాశిలో. 12వ భావంలో రవి గురువులు ఉంటూ జీవాత్మ సంయోగం 12లో ఏర్పడింది. రవి 16వ తేదీకి వచ్చి రాశిలోకి వస్తాడు. అండ్ ఏకాదశంలో కుజుడు మారుతున్నాడు 3వ తేదీ నుంచి. కుజుడు ఒక 3-4 రోజులు కలిసి ఉంటారు. దాని తర్వాత మళ్ళీ బుధుడు 12వ స్థానంలోకి వస్తాడు. సప్తమ రాహు అష్టమంలో వక్రించిన శని. ఇక చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది అంటే, గోచారం ఏ విషయాలకు బలంగా ఉంది, ఏ విషయాలకు బలహీనంగా ఉంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ యొక్క సింహరాశి వారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో కేతు ఉన్నాడో, ఇన్ని రోజులు కేతుతో పాటు శుక్రుడు ఉండేవాడు. ఆ శుక్రుడు కొంచెం జరిగిపోయినందుకు కొంచెం ఏదో తెలియని ఒక అనీజినెస్ ఉండేది. ఫ్రీ అవుతుంది చెప్పాలంటే శుక్రకేతువులు రాశిలో నుంచి పక్కకు పోవడం వల్ల ఈ ఆగస్టు మాసం నుంచి. కాకపోతే ఎంతైనా 2లో వచ్చాడు కదా శుక్రుడు. కాబట్టి వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో, లేదా అన్నదమ్ములు అక్క చెల్లెలు వరుస వాళ్ళకి ధన విషయంలో, మనీ మ్యాటర్స్ విషయంలోనే ఇబ్బంది వస్తుంది. వారికి వీరికి కమ్యూనికేషన్స్ విషయంలో కావచ్చు ఏదైనా. అందుకని చేసే ఉద్యోగంలో కొలీగ్స్కి కానీ, అన్నదమ్ములు అక్క చెల్లెలు వరుస వారికి కానీ ఈ ధన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా వీరు. అలాగే మరొక విషయం ఏంటంటే, కొంచెం షార్ట్ జర్నీ చేసేటప్పుడు, షార్ట్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ రవి వీళ్ళకి 16వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి వీళ్ళకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి కూడా. ఎందుకంటే ఇన్ని రోజులు కేతు ఉన్నాడు, రకరకాల గ్రహాలు వచ్చేళ్ళాయి. ఇప్పుడైతే సన్ వస్తాడు, ఓన్ హౌస్ కదా. ఆరోగ్యం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుపడడం కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి, కొన్ని ప్రమోషన్స్ రావడం కానివ్వండి 16వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా కొద్దిగా 16వ తేదీ నుంచి హోమ్ లోన్స్ కోసం, 16 కాదు దానికంటే ముందు నుంచి హోమ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది వీరికి చెప్పాలంటే. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు మాత్రం వీళ్ళకి కొంచెం డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళతో అవ్వడం, వివాహము, విదేశీ సంబంధాలు అవ్వడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. గతంలో ఎప్పటి నుంచో ఉండేటువంటి వర్క్ స్ట్రెస్ అంటారు చూసారా, ఉద్యోగంలో చేస్తున్నా సరే గుర్తింపు లేకపోవడం, అవమానాలు పడడం, కాస్త ఎక్కువ వర్క్ వీళ్ళకి ఇవ్వడం ఏదైతే జరుగుతూ వస్తుందో అది ఈ యొక్క ఆగస్టు మాసం నుంచి చాలా మటుకు తగ్గుతుంది. అయితే ఈ రవి, గురు, బుధ ఈ 12వ రాశిలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో, ఈ ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్గా వీళ్ళకి ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఇన్వెస్ట్మెంట్కి సరైన సమయం. అదేవిధంగా ఏదైనా సేవ చేయడం వల్ల, ఇప్పుడు కొన్ని ఆర్ఫన్ హౌజెస్కి కానీ టెంపుల్కి వెళ్ళి కానీ అక్కడ సేవ చేస్తూ ఉంటాం, అటువంటి వాటికి చాలా బాగుంటుంది చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి చెప్పాలంటే ఈ మాసంలో. ఇక వీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకుంటే మంచిది. కొంచెం వివాహం విషయంలో గతంలో ఇంకా మిస్ అయిపోయిన సంబంధాలు వెనక్కి రావడం ఇలాంటివి కూడా ఉంటాయి చెప్పాలంటే. ఇక వీరికి ఇంకా బాగా కెరియర్లో ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవడం చాలా మంచిది. శుక్రవారాలు, బుధవారాలు, ముఖ్యంగా శుక్రవారాలు, బుధవారాలు కాదు కానీ మనీ మ్యాటర్స్ మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ చిన్న చిన్న మనీ మ్యాటర్సే కుటుంబ సభ్యులకి ఇంకో రకమైన ఆలోచన విధానం తెచ్చిపెడుతూ ఉంటుంది. భార్యాభర్త మధ్య సంబంధాల గురించి ఏమంటారు? శని రాహు గ్రహాలకు దీపారాధన చేయాలండి. అంటే కొంచెం ఏదైనా కానీ సప్తమంలో శని రాహు ఉంటూ శని వక్రిస్తున్నాడు కదా, ఈ భార్యాభర్తల సంబంధాల విషయంలో తెలియకుండానే వీళ్ళకి ఏదో అంటే గతంలో జరిగిపోయిన అంశాలు రావడం వల్ల మళ్ళా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయింది ఒక 20 ఏళ్ళ క్రితం, మళ్ళీ ఆ విషయం బయటకు వస్తూ ఉంటుంది. ఇటువంటివి రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా వీరు. లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఏదన్నా సూచనలు ఇస్తారా? లాంగ్ జర్నీ చేసేవారు ఎక్కువగా బిజినెస్ ట్రిప్స్ ఎక్కువగా వెళ్తారు. లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ఇప్పుడుండే గ్రహస్థితి పరంగా చూసుకుంటే కొన్ని అంటే లాంగ్ జర్నీలో ఎక్కడైనా ఒక దగ్గరికి వెళ్ళి కొంత స్ట్రక్ అవ్వడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరడం మంచిది వీరు.
అలాగే సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులకు విశేషంగా ఎలా ఉండబోతుంది అంటారు ఈ నెల? రాజకీయ నాయకులకి కనుక చూసుకున్నట్లయితే శని దృష్టి ఉంది ఎట్లాగో కొంచెం ఆ, వీళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఎలా వస్తుందంటే కామన్ పీపుల్లోకి వెళ్ళి కలిసి మాట్లాడడం, వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో చేస్తుంటారు చూసారా, అలాంటివి తొందరగా వీళ్ళు చేయగలిగితే బాగుంటుంది తను ఇప్పుడు ఉండేటువంటి సిస్టమ్ పరంగా. పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? వీళ్ళకి పరిహారం అయితే నిద్రలేస్తూనే గణపతి ధ్యానం చేసుకోవడం మంచిది చెప్పాలంటే. ఎలాగో అష్టమ శని ప్రభావం తగ్గుతుంది, ఇప్పుడు వక్రించడం వల్ల తగ్గుతుంది చెప్పాలంటే. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీరికి ఏదైనా స్వీట్ని అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని నలుగురికి పంచి పెడితే ఫైనాన్షియల్గా బాగుంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం చేసుకోవడం చాలా మంచిది వీరికి. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్రలేవడం, విష్ణు సహస్రనామాలు వినడం. వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.